అమెరికా తర్వాత భారతీయ విద్యార్థులు వృత్తి నిపుణులకు గమ్యస్థానంగా ఉన్న కెనడాలో ఇళ్ల సంక్షోభం తలెత్తింది. ఇళ్ల అద్దెలతో పాటు లీజుల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. చాలా కాలం క్రితమే అక్కడికి వెళ్లి స్థిరపడిన వారు సొంతిల్లు కొందామన్న భారీ ధరలు ఉండటంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ పరిణామాలతో విద్యార్థులు, వలసదారులు నగర శివారు ప్రాంతాలకు తరలిపోతున్నారు. కొందరైతే ఈ అద్దెల భారాన్ని భరించలేక దేశాన్నే వదిలి వెళ్లిపోతున్నారు. అలాంటి వారి చూపంతా ప్రస్తుతం పక్కనే ఉన్న అమెరికాపై ఉన్నట్లు తెలుస్తోంది. ఇళ్ల అద్దెలను భరించలేక కెనడాను వదిలేస్తున్న వారి సంఖ్య 28% ఉన్నట్లు ఆంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ నివేదికలో పేర్కొంది. ఈ పరిణామాలతో కెనడా ప్రతిష్ఠ దెబ్బతింటోందని అభిప్రాయపడింది. ఎన్నో ఆశలతో కెనడాకు వస్తున్న వలసదారులు ఇక్కడ నివసించేందుకు సౌకర్యవంతమైన పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా తరువాత భారతీయులను ఎక్కువగా ఆకర్షించేది కెనడా. ఏటా లక్షలాది మంది యువత ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం కెనడాకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే అక్కడ విపరీతంగా పెరిగిపోతున్న ఇళ్ల అద్దెలు ప్రవాస భారతీయులకు కష్టంగా మారుతున్నాయి. పెద్ద ఉద్యోగాలు దొరక్కపోయినా పార్ట్ టైం ఉద్యోగాలు చేసైనా సంపాదించుకోవటానికి అక్కడికి వెళ్తున్న భారతీయులు ఈ అద్దెలతో బెంబేలెత్తుతున్నారు. కెనడాలో 2013 నాటికి 32,828 మంది ఉన్న భారతీయుల సంఖ్య 10 ఏళ్లలో అంటే 2023 నాటికి 1,39,715కి చేరింది. అంటే ఏకంగా 326% పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం అక్కడ చోటు చేసుకున్న ఇళ్ల అద్దెల సంక్షోభం ఎన్ఆర్ఐలపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇళ్ల ధరలే కాదు, ఉద్యోగ కల్పనలోనూ కెనడాలో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిరుద్యోగ సూచి 29 నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. మే నెలలో ఇది 6.3%గా నమోదు కాగా జూన్లో 6.4గా నమోదైంది. యువతలో నిరుద్యోగ రేటు 0.9 నుంచి 13.5%కి చేరిందని విశ్లేషకులు తెలిపారు. ఉద్యోగుల వేతనాల పెంపు నియామకాలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఈ ఏడాది మేలో గంటల ప్రాతిపదికన ఉద్యోగుల వేతనాన్ని 5.2 నుంచి 5.6%కి పెంచారు. ఈ వేతనాల పెంపు నియామకాలపై ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా పరిణామాలతో ఉద్యోగాల కోసం కెనడా వెళ్లే భారతీయులు ఆందోళన చెందుతున్నారు.